తిరుమల తిరుపతి పవిత్రత గురించి, తిరుమల తిరుపతి సంబంధించినటువంటి లడ్డు విశిష్టత గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా తెలిసింది. ప్రపంచంలో తిరుమల తిరుపతి గురించి ప్రతి ఒక్కరికి కూడా అదొక పవిత్ర దేవస్థానంగా అందరూ కూడా కొలిచేటువంటి పరిణామం అందరికి కూడా తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతికి సంబంధించి చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఎంపికైనప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా విననటువంటి మాటలన్నింటినీ కూడా బిఆర్ నాయుడు గారు మాట్లాడడం కానీ, ఆయన చేష్టలు కానీ, ఆయన స్వయంగా ప్రవర్తించినటువంటి తీరు కానీ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరికీ కూడా కనపడతా ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే బిఆర్ నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అలిగేషన్స్ చేస్తున్నారో అవన్నీ కూడా తప్పులు, కేవలం ఒక కుట్రపూరితంగా వారు రాజకీయ కోణంతో ఆలోచించి ఒక ఆర్థిక కుంభకోణంగా ఏ విధంగా అయితే వాళ్ళు మలుచుకుంటా ఉన్నారో ఆ విషయాలు అన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు ఈరోజు ఎంత పలచనైనారంటే తిరుమల తిరుపతిని కూడా ఈరోజు వాళ్ళు రోడ్డును పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో అలాంటి పవిత్ర దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఎలాంటి బిఆర్ నాయుడు గారు ఉండకూడదన్నది వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. ఆ రోజు ఒక వ్యక్తి గురించి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి గురించి ఒక చిన్న ఆడియో బయట రాగానే ఇమీడియట్ గా ఆయన పక్కన పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఉపేక్షించడు. ఎటువంటిది ఉన్నా కూడా ముందు పక్కన పెట్టి ఆ తర్వాత వాటన్నిటిని కూడా ఎంక్వైరీ కమిటీలు వేయడం కూడా జరిగింది. కానీ ఈరోజు స్వయంగా వీడియోలు వచ్చినాయి. వీరు చేసినటువంటి తప్పులని చెప్పి సుప్రీంకోర్టు దగ్గర నుంచి, సిబిఐ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పుపట్టేటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా వీరు చేసినటువంటి అక్రమాలు కానీ, వీరు చేసినటువంటి అరాచకాలు కానీ, అలానే వీరు చేస్తున్నటువంటి వీళ్ళ క్రమంలో జరిగినటువంటి అనేక అపచారాలు కానీ వీటన్నింటినీ కూడా ప్రజల కళ్ళకి స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఇంకా బిఆర్ నాయుడు గారిని కొనసాగించడం అనేది ఎంత తప్పు చేస్తా ఉన్నారన్నది టీడీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలా. అయితే ఇటీవల కాలంలో మరింత ఉత్సాహంగా మీరు ఏం చేస్తారు, ఏం చేసుకుంటారు అన్న రీతిలో బిఆర్ నాయుడు గారు టెంపుల్స్ లో తిరగడం కానీ, టెంపుల్స్ లో ఆయన చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ కానీ ఈరోజు చూసిన తర్వాత ప్రజలందరూ పడుతున్నటువంటి వేదనను ఈరోజు వైఎస్ఆర్సీపీ మరొకసారి డిమాండ్ చేస్తా ఉంది. బిఆర్ నాయుడు గారిని తొలగించుకోండి. బిఆర్ నాయుడు గారిని మీరు టీడీపీ అధ్యక్షుడిగా పెట్టుకుంటారా, లేకుంటే టీడీపీలో ఆయనకి మినిస్టర్కి ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, మేము ఎవరు కూడా మాట్లాడాం. కానీ తిరుమల తిరుపతి లాంటి పవిత్ర దేవస్థానానికి మాత్రం ఆయన చైర్మన్గా ఉండడానికి అనర్హుడు అన్నది వైఎస్ఆర్సీపీ వాదన. కాబట్టి తప్పకుండా ఇన్ని కోట్ల మంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది దేవుని యొక్క భక్తులు కానీ వీరందరి కోరిక శాసన మండలి సభ్యులు, నెల్లూరు ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరో శాసన మండలి సభ్యురాలు, మా మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణమ్మతో సహా ఇక్కడ తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చి మామూలు తిరుమల తిరుపతి శ్రీవారి దగ్గరికి వెళ్ళలేకున్నాం కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఆయనకి ప్రార్థన చేశాము. అయ్యా, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇక మీరే ఆపాలి అని. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎన్ని మాట్లాడినా, ఏమి చేస్తున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవస్థానము, ఎంతమంది భక్తులు ఆయన ప్రసాదం దొరికితే చాలు, ఆయనకి దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చాలు అనుకునేటువంటి దేవాలయానికి పాలక మండలి చైర్మన్గా ఎవరండి ఉండేది? బిఆర్ నాయుడు. ఆయన గురించి ఏ రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి, ఏ రకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. పోనీ చైర్మన్గా ఇవ్వక ముందు మాకు తెలియదని చెప్పడానికి లేదు. ఎందుకంటే మీకు లేఖ అందింది, ఆ మహిళ మీకు చెప్పింది ఇవ్వద్దు ఇటువంటి మనిషి అతను అని. అయినా కానీ నియమించారు. సరే, నియమించినప్పుడు నిజం బయటికి రాదనుకున్నారు. నిజం బయటికి వచ్చిన తర్వాత అయినా భక్తుల మనోభావాల్ని, ప్రజల మనోభావాల్ని మీరు కనీసం లెక్క చేయకుండా ఆయన్ని మొన్న మీ మనవడి పుట్టినరోజు అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసాం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఎంత కలంకితమైన వ్యక్తి, ఎంత అనైతికమైన వ్యక్తి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ రోజు ఇందులేఖ అనే మహిళ లేఖ రాసింది, ఒకవేళ మీ గవర్నమెంట్ వస్తే ఇతనికి మాత్రం టీటీడీ చైర్మన్ లాంటి పదవి ఇవ్వద్దు అని చెప్పి. అయినా వినకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ పదవి కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అతని గురించి చాలా దారుణమైన వీడియోలు బయటకు వచ్చాయి. అయినా కూడా అతన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే హిందువుల
తాలూకా మనోభావాలు చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు. టీటీడీ ప్రతిష్ట అతనికి అవసరం లేదు. ఈ విధంగా టీటీడీ ప్రతిష్టను దిగజార్చుతున్న వ్యక్తి, అలాగే నైతిక విలువలు లేని వ్యక్తి అయిన బిఆర్ నాయుడు అనే వ్యక్తిని ఎందుకు మీరు ఇంకా టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతూ ఉన్నాము. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్త ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని బిఆర్ నాయుడు అనే కలంకితమైన వ్యక్తిని రాజీనామా చేయించాలి లేదా అతన్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే తన మనవడైన దేవాంశ్ బర్త్డే కార్యక్రమంలో మొన్న మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఈ బిఆర్ నాయుడు అనే కలంకితమైన వ్యక్తిని వెంటబెట్టుకొని తిప్పారు. అలాగే ఒంటిమిట్ట దేవాలయానికి అతను వెళ్ళినప్పుడు కూడా ఈ బిఆర్ నాయుడు అనే వ్యక్తిని వెంటబెట్టుకొని తిప్పుతూ ఉన్నారు. అంటే సమాజానికి ఏం మెసేజ్ మీరు ఇస్తున్నారు? అంటే ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తిని ఒక సీఎం స్థాయి వ్యక్తి వెంటబెట్టుకొని తిప్పుతూ ఉంటే అది తప్పు లేదు అనా? హిందువుల మనోభావాలు దెబ్బతినవా అని నేను అడుగుతూ ఉన్నాను. వెంకటేశ్వర స్వామి తన కులదైవము, నాకు చాలా భక్తి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా. మరి అలాంటి వెంకటేశ్వర స్వామికి కళంకితం తెస్తున్న ఇతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈరోజు తీసుకుంటే టీడీపీ అంటే టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే టెంపుల్ డెమాలిషన్ పార్టీగా మారిపోయింది. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దేవాలయాలు కూలగొట్టిన పరిస్థితి మనం చూసాం. విజయవాడలో అయితే ఆ కూలగొట్టిన దేవాలయాలన్నింటినీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ తిరిగి కట్టించడం జరిగింది. అలాగే బిఆర్ నాయుడు అనే వ్యక్తి అతను ఒక టీవీ5 చైర్మన్ గానో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడో కార్యకర్తగా ఉంటే ఎవరూ పట్టించుకోరు. పరమ పవిత్రమైన టీటీడీకి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి అలాంటి పవిత్రమైన ప్లేస్ లో ఇలాంటి కలంకితుడైన వ్యక్తి ఉండకూడదు కాబట్టి అతన్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తి అతని గురించి వీడియోస్ బయటకు వచ్చాయి. ఒక బాధిత మహిళ లెటర్ రాసింది, అతను చాలా దుర్మార్గుడు, ఎవరైనా మహిళ పని కోసం వస్తే చాలా అసభ్యంగా మాట్లాడుతాడు, ఆమెని వచ్చిన ఆడవాళ్ళని వాడుకుంటాడు అని చాలా ఘోరంగా అతని గురించి రాసింది.